అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలో అడుగుపెడుతున్న సుమన్ టీవీకి 10 కోట్ల మంది సబ్స్క్రైబర్ ఫాలోవర్స్తో, అలాగే 10 కోట్ల మంది డైలీ వ్యూవర్షిప్తో ఇండియాలోనే అగ్రస్థానంలో వెళ్తుంది. ఈ సందర్భంలో ఇంటర్నేషనల్ న్యూస్ కూడా కవర్ చేయడానికి సుమన్ టీవీ సిద్ధమైంది. అందులో భాగంగా ఈరోజు మనం మిచిగాన్ స్టేట్లో ఉన్న డెట్రాయిట్లో తానా 24th నేషనల్ కాన్ఫరెన్స్ ఈవెంట్కి మనం ఈరోజు కవర్ చేయడానికి సుమన్ టీవీ క్రూతో పాటు వచ్చాము. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా 1977లో మొట్టమొదటిసారిగా కొంతమంది తెలుగువారు కలిసి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆ కొద్ది మంది తెలుగువారు కలిసి మొదటి తానా సభల్ని 1978లో తానా మహాసభలు మొదలు పెడితే 1978 నుంచి 2025కి 24వ తానా మహాసభలు జరుపుకుంటుంది. ఈరోజు 48 ఏళ్ళు పూర్తి చేసుకున్న తానా ద్వైవార్షిక మహాసభలు అంటారు. ఆల్టర్నేటివ్ ఇయర్స్లో చేసే ఈ మహాసభలు ఈరోజు డెట్రాయిట్లో మిచిగాన్ స్టేట్లో జరగబోతున్నాయి. ఈసారి జరగబోయే తానా మహాసభలకి కోఆర్డినేటర్గా ఉదయ్ కుమార్ చేపలమడుగు గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అంతా కూడా జరుగుతోంది. అలాగే ఇక్కడికి ప్రముఖ నేతలు, సెలబ్రిటీస్, అలాగే సాహిత్యవేత్తలు వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తు తప్పకుండా ఇక్కడ నుంచి హీరోలు, హీరోయిన్లు కూడా వచ్చి టెలికాస్ట్ వెళ్తారు. మీ పిల్లలు చూస్తుంటే, వీళ్ళ డ్యాన్సులు చూస్తుంటే, వీళ్ళ చూస్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేంటండి బాబు, మీ పిల్లలు యాక్టింగ్ ఏంటి, వీళ్ళ డ్యాన్స్లు ఏంటి, వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, నిజంగా కడుపు నిండిపోయింది. ఇంత అద్భుతంగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పిల్లలు ఇంత బాగా చేయరు. నేను చెప్తున్నా, ఇంత బాగా ట్రైన్ చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా పాదాలమ్మా. మీ పిల్లల్ని మీరు ఇంత బాగా వేస్తున్నందుకు మిమ్మల్ని చూసి అక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా నేర్చుకొని ఆడపిల్లలు కూడా తయారు చేయాలని కోరుకుంటున్నాను ఈ సమావేశం ద్వారా. శ్రీ కృష్ణ సోదరి రఘుతునేనే దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజతి అనకు అర్జును పత్నినే అగుతునే ఈశ్వరం అసురుమూర్చి శిక్షించుగాక పాటవ కులేక భూషణు ప్రాణరక్ష అభిమన్యు నాయన అభిమన్యు ఎక్కడ ఉన్నావు నాయన అని ఋషిరమణి గారు ఆ సినిమాలో చెప్పిన పద్యాన్ని ఈరోజు గుర్తు చేసుకున్నాం. మీ అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా సినిమాలు చూస్తూ పెరిగారు, నా సినిమాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి నాకు అది అదృష్టంగా భావిస్తూ ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇంకా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు నేను మీతో పనిచేస్తూ మీకు ఉపయోగపడే సినిమాలే చేస్తాను అని మరొకసారి మనవి చేస్తూ. తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ఇది అంటే తెలుగువారికి ఒక చిరునామా మరియు ఒక నమ్మకమే కాదండి. తానా చేసే సేవలు, సర్వీసెస్ కానీ యుఎస్ఏలోనే కాకుండా భారతదేశంలో కూడా వీళ్ళు ఉనికి చాటుకున్నారు. భారతదేశంలో ఏదైతే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గవర్నమెంట్తో కలిసి లైబ్రరీస్ కానీ, స్కూల్స్ కానీ ఇలాంటివన్నీ కన్స్ట్రక్ట్ చేసి, అలాగే పిల్లలకి ఎవరైతే చదువుకోలేని పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా స్కూల్ కిట్స్ రూపేణా వాళ్ళందరికీ బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా తానా ప్రత్యేకత. అలాగే యుఎస్ఏలో ప్రత్యేకంగా తెలుగువారు ఎవరైతే ఇక్కడ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ, ఈవెంట్స్ వాళ్ళందరినీ కూడా ఎవరికైతే ప్రతిభ ఉంటుందో వాళ్ళందరినీ ఇక్కడ ఫెలిసిటేట్ చేస్తూ ఇలాంటి మహాసభల్లో అట్ ద సేమ్ టైం ఒక 300 నుంచి 400 మంది వాలంటీర్స్ స్టేట్ వైజ్ వీళ్ళకు ఉండి తెలుగువారికి ఎలాంటి కష్టం ఉన్నా, అది ఇమిగ్రేషన్ కానీ, స్టడీ కానీ, లేకపోతే జాబ్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కానీ, ముఖ్యంగా చెప్పాలంటే టీమ్ స్క్వేర్తో ఎమర్జెన్సీలో ఎవరికైనా కనుక హెల్త్ ఇష్యూస్ ఉంటే, యాక్సిడెంట్స్ కానీ, డెత్ కానీ ఏమైనా ఉన్నా సరే ఫ్యూనరల్ సర్వీసెస్, వాళ్ళని రక్షించడం, ఇలాంటివన్నీ కూడా తానా చేస్తున్న ప్రత్యేకతలు ఇవన్నీ. సో తానా సర్వీసెస్లో ముందరుండి తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక్కతాటిపై నడిపిస్తూ వాళ్ళ మన తెలుగు సాంప్రదాయాలని, సంస్కృతుల్ని అన్నీ కూడా ముందరికి తీసుకెళ్తుంది. నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఇవ్వాలి అనే ఆలోచనలో భాగమే ఈ 24వ తానా మహాసభలు. దర్శకేంద్రులు, ద మెజిషియన్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీ కె. రాఘవేంద్రరావు గారికి 24వ తానా సభలో ఇదే ఘన సత్కారం. ఆయన భీముడి వేషంలో ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ క్లాప్ కొట్టాను. ఆ క్లాప్
ఇంతమందితో క్లాప్స్ పట్టిస్తున్నాను ఎప్పుడు అనుకోలేదు. సో డెట్రాయిట్లో జరిగే 24th నేషనల్ కాన్ఫరెన్స్కి తెలుగు వారు అందరినీ కూడా మన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్టాల్స్ ఎగ్జిబిట్ చేశారండి. ఒక 50+ స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో మన తెనాలి డబుల్ హార్స్, అలాగే క్యాస్కేడ్ గ్రూప్, ఇలాగే వేరియస్ అపార్ట్మెంట్స్ ఎక్కడైతే లగ్జరీ అపార్ట్మెంట్స్ హైదరాబాద్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలుగువారు ఇక్కడ మెంబర్స్గా ఒక 10,000+ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 3 days ఈవెంట్ జూలై 3rd, 4th, 5th ఈ 3 days కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒకరోజు ఆర్పి పట్నాయక్ గారు మ్యూజికల్ షో ఉంటే, ఇంకొక రోజు ఎస్పి చరణ్ గారు, సునీత గారు మ్యూజికల్ నైట్ ఉంది. అలాగే నిన్న ఆర్పి పట్నాయక్ గారి షో ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి తానా ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లాగా ఈవెంట్ మొత్తం డిజైన్ చేశారు. సో రండి సెలబ్రిటీస్తో మాట్లాడదాము. అలాగే ఎగ్జిబిటర్స్ ఇక్కడ ఎవరైతే ఎగ్జిబిట్ చేశారో మన హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడదాము. ద ఫస్ట్ స్పాన్సర్ ఎవరైతే ప్లాటినం స్పాన్సర్ ఉన్నారో మన హైదరాబాద్ బేస్డ్ పర్సన్ మనతో పాటు ఉన్నారు, సత్యమూర్తి గారు. ఫీలింగ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి. చాలా చాలా సంతోషంగా ఉంది. తానాకి రావడం, అది 24th కాన్ఫరెన్స్ అవ్వడం, అది డెట్రాయిట్లో జరగడం, నిజంగా తానా వస్తే మా ఏదో హైదరాబాద్ వచ్చినట్టు, పుట్టింటికి వచ్చినట్టే ఉంది. తెలుగు వారందరూ ఆ తెలుగుదనం, ఆ తెలుగు ఆనందం, వైభవం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉందండి. వీఆర్ సో ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ద ప్లాటినం స్పాన్సర్స్ ఫర్ తానా 24th కాన్ఫరెన్స్ అండి. అఫ్ కోర్స్ ఇండియా ఇస్ ఆల్వేస్ బీన్ హోమ్ ఫర్ ఎవ్రీబడి, బట్ అమెరికా నుంచి ఇండియాలో ఉన్న వారికి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో, జస్ట్ 5 నుంచి 10 నిమిషాల దూరంలోనే ఒక 41 acres లో వీఆర్ డూయింగ్ 360 villa ప్రాజెక్ట్ అండి. సో ద ప్రాజెక్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 267 square yards, గోయింగ్ టిల్ 600 square yards అండి. The beauty of the project is every villa, ప్రతి విల్లాలో కూడా we are giving a private swimming pool. Like that's the exciting point. So it's like a resort style living. ప్రతి వారు వారి యొక్క కలల్ని, ఒక డ్రీమ్ హోమ్ ని, ఇండియాలో మనకు ఒక ప్రశాంతమైన జీవనం కావాలనుకునే అందరికీ కూడా ఒక రిసార్ట్ స్టైల్ లివింగ్ గా మా ఆశ్రిత వారు ఏరో విల్లాస్ అనే ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. హాయ్ టు ఆల్ తెలుగు పీపుల్స్. సో 2005లో తెనాలి డబల్ జర్నీ స్టార్ట్ అయింది. సో 20 ఏళ్ళు పూర్తయింది. 20 ఏళ్ళ తర్వాత మన వరల్డ్ తానా ప్రోగ్రామ్ 24th ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నామంటే, సో తెనాలి డబల్స్ బ్యాండ్కి ఒక ట్యాగ్ ఉంది, రూరల్ టు గ్లోబల్ అని చెప్పని. ఆ ట్యాగ్ని ఇక్కడ పార్టిసిపేట్ చేసి ప్రూవ్ చేస్తున్నాము. ఒక తెలుగు బ్రాండ్ 20 ఏళ్ళు జర్నీ చేసి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తుందంటే దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు పీపుల్, తెలుగు బ్రాండ్. ఆల్రెడీ మేము యుఎస్కి ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసాము. మేము 12 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. కమింగ్ 2-3 ఏళ్ళలో యుఎస్లో వీ వాంట్ టు బీ మోర్ స్ట్రాంగ్. సో దానికి ఈ తానా, నాట్స్ ఈ 2 మంచి ప్లాట్ఫామ్స్ అవుతాయని చెప్పని మా అవేర్నెస్ తెలుసుంటే మా విజిబిలిటీ పెరుగుతుందని చెప్పే ఉద్దేశంతో మేము తానాలో సిల్వర్ స్పాన్సర్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మమ్మల్ని ఇంకాస్త అందరికీ తెలిసే విధంగా మీరు చేయబోతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. తానాలో ఎప్పుడు మేము స్టాల్ పెడతామండి. ఇట్స్ ఎ వెరీ బిగ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ అస్, ఫర్ తెలుగు పీపుల్ హియర్. వెరీ ఓల్డ్ ఆర్గనైజేషన్ అండ్ వీ అప్రిషియేట్ దైర్ సపోర్ట్ అండ్ ఆపర్చునిటీ. ఇప్పుడు నా బ్రాండ్ వచ్చి సువి కటోరు. ఇక్కడ బేసిక్ ఏంటంటే మాకు యూ కెన్ పిక్ యువర్ డిజైన్, యువర్ బడ్జెట్ అండ్ వాట్ ఎవర్ యువర్ రిక్వైర్మెంట్స్, అండ్ దెన్ దాని ప్రకారం మేము క్లోత్స్ డిజైన్ చేసి ఇస్తాము. ఇండియాలో కూడా వర్క్షాప్ ఉంది మాకు. వాట్ ఎవర్ యూ పిక్ వీ కెన్ మేక్ ఇట్ ఇన్ యువర్ బడ్జెట్. హియర్ ఈస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఇన్స్టా అండ్ ద ఫోన్ నెంబర్. వీఆర్ న్యూ జెర్సీ బేస్డ్ అండ్ బట్ వీ డూ orders for whole US and India. We have been to Tana earlier as well, and we have got decent, good response from Tana because of the profile of people who come to Tana and the interest level that they have shown over the years. That brings us year and year again and again. And we have seen that the business people, the investors are coming to Tana. They like to come and explore different opportunities that we bring on the table. So that's the reason we are here for. We are representing the Cascades at Neopolis, Hyderabad, the most tallest residential in Neopolis, Hyderabad right now. So we have got the LED screen displayed here
and people who come here to have a look at it. We showcase the product, we showcase the overall plans and all, and they can understand it better. So overall, this is the most aspirational project in overall Hyderabad Kokapet, and we are providing almost 100 plus amenities in this project, which is unheard of in Kokapet area. So that definitely, if you look at competition, nobody is doing what we are doing. And as per the deadline that is concerned, our deadline will be 2030 March, but we will deliver it before that. సిలికాన్ ఆంధ్ర ఈ సంస్థ 17 ఏళ్ళ నుంచి సేవలు అందిస్తూ ప్రతి స్టూడెంట్ ఎవరైతే యూఎస్లో ఇక్కడ బోర్న్ అయి ఉంటారో వాళ్ళకి తెలుగు నేర్పడం, రాయడం మరియు చదవడం కష్టం కాబట్టి వీళ్ళు ఆ బాధ్యతను తీసుకుని తల్లిదండ్రులకు చాలా ఈజీనెస్ ఇస్తూ ఆ పిల్లలకి నేర్పడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చాలా ఎన్రోల్ అయ్యి నేర్చుకుని ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అలాంటిది ఈ మిచిగన్ స్టేట్లో ఎవరైతే చాప్టర్ హెడ్ ఉన్నారో మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము, ఈ సిలికాన్ ఆంధ్ర మనబడిలో ఒకవేళ ఎన్రోల్ అవ్వాలి లేకపోతే చదువుకోవాలి, మా పిల్లల్ని చదివించాలి అంటే ఏ రకంగా ముందరకు తీసుకెళ్ళచ్చు. సార్ నమస్తే. నమస్కారం అండి. ముందుగా మా మనబడి తరపు నుండి ఇంత చక్కటి సౌకర్యాలని కల్పించి ఇంత ఆర్భాటంతో చేసినటువంటి మంచి కార్యక్రమానికి తానా వాళ్ళకి, తానా బృందం మొత్తానికి మా అభినందనలు అండి. ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఎందువల్ల అంటే తెలుగు అనే భాష, తెలుగు మన సంస్కృతి, మన కళలు వీటన్నిటికీ పెద్దపీట వేసి ముందుకు తీసుకువెళ్తేనే భావితరాలకి మనం ఆ భాషను అందించగలుగుతాం. మాకు ఇక్కడ 10 సెంటర్లు ఉన్నాయి మిచిగన్లోని. ఈ 10 సెంటర్లలోని దాదాపు 600 మంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం మాకు సెప్టెంబర్ మొదటి ఆదివారం నాడు మొదలవుతుంది, మొదటి వీకెండ్ మొదలవుతుంది. ఆ వీకెండ్లోని మనకి మేము ఈసారి దాదాపు 700 నుండి 750 మంది పిల్లల వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తానాలో అంతర్భాగమైన పాఠశాల ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో చదువుకుని ఇక్కడికి వచ్చి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మంచి స్థానంలో ఉండేటువంటి మన తెలుగువారు పిల్లలకి తెలుగు నేర్పించవలసిన అవసరం చాలా ఉంది. దానికి కారణం ఏంటంటే సెలవుల్లో వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి మన గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు కనుక తెలుగు భాషలో కనుక కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి వస్తే కనుక వాళ్ళకి మళ్ళీ ఎందుకు మేము ఇండియా రావాలనేటువంటి భావన పిల్లల్లో పెరుగుతుంది. అంతేకాకుండా అక్కడ నుంచి అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్యలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు ఆ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అనుభవాలు, నాయనమ్మ వాళ్ళ అనుభవాలు, చిన్నప్పటి విషయాలు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆ పిల్లలు తెలుసుకోవాలంటే మన పాఠశాల ద్వారా మన పిల్లలకి తెలుగు నేర్పించాలని చెప్పి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను.